న్యూటవి తెలుగు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలెక్కిందని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సర్పంచ్లకు నిధులు ఎమ్మెల్యేల దయా దాక్షిణ్యాలు కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడానికి ఎమ్మెల్యే ఎవరు? అవి వాళ్ళ ఇంటి సొత్తు కాదు. వాళ్ళు ఏమైనా సొంత ఆస్తులు అమ్మి కడుతున్నారా అని ప్రశ్నించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ సత్కరించారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన పలువురు సర్పంచ్లకు గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్ములు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అబ్బసొత్తు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి రిజర్వేషన్లను 17% తగ్గించిందని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే 3,500 కోట్ల రూపాయల నిధుల కోసమే కాంగ్రెస్ హడావుడిగా ఎన్నికలు పెట్టిందని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70% నేరుగా గ్రామ పంచాయతీలకే వస్తాయని తెలిపారు. వాటిని ఆపే హక్కు, అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఖానాపూర్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే అని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ ఏనాడు సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేయలేదు, రేవంత్ చేస్తున్నారని విమర్శించారు. విజయోత్సవాల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల్లో పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక గ్రామాలు సంక్షోభంలోకి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు బెదిరిస్తా ఉన్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా కళ్ళు నెత్తికెక్కి అధికార మదం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు, మీరు నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకొనే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు అన్నీ చేస్తూ ఉన్నారు.